అలాగే మంత్రాలయ పీఠాధిపతులైనటువంటి అస్మత్ గురువులు సుమేంద్ర తీర్థుల వారి శ్రీపాదుల వారి దివ్య చరణాలకు అనంతానంత నమస్కారాలు. ఇవాళ హనుమాన్ చాలీసా అనేటువంటి దాన్ని పఠన చేస్తున్నాం. మనమందరం చేసినటువంటి హనుమాన్ చాలీసా హనుమంత దేవుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైంది అనే దానికి ప్రత్యక్షమైనటువంటి గుర్తు ఆ హనుమంతుల వారిని ముఖ్య ప్రాణులుగా ఉపాసన చేస్తూ తదంతర్యామి అయినటువంటి మూలరాముని సేవిస్తూ ఉండేటువంటి సాక్షాత్ శుభేంద్ర తీర్థుల వారు ఇక్కడికి రావడమే మనం చేసినటువంటి ఆ పారాయణ రాముల వారికి ఇష్టదాయకమైంది అనే దానికి నిదర్శనం. శ్రీరాఘవేంద్ర సకలప్రదాత అనే మాట ఏముందో అది ఇవాళ శుభేంద్ర తీర్థ సకల ప్రదాత అనే రీతిలో పరిణమించింది చెబుతూ శ్రీరాముని మంత్రాలయానికి వెళ్లే ముందే దర్శించుకుంటాం. తర్వాత ఆయన భక్తుడైన హనుమంతుడిని, ఆ తర్వాత ఆయన భక్తుడైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారిని వైకుంఠాన్నే అయోధ్యనే ఇవాళ మంత్రాలయానికి తెచ్చి కూర్చున్నటువంటి శుభేంద్ర తీర్థుల వారిని ఇవాళ సందర్శిస్తున్నాం. వారి రాక మన పాలిటికి నిజమైన రాక పుణ్యమైన తెలుపుకుంటూ ఈ నా మాటలను శుభేంద్ర తీర్థ అంతర్గతులైనటువంటి రాఘవేంద్ర తీర్థ గురువంత కదా భారతీయ ముఖ్య ప్రాంతాల పరాంతరికులైనటువంటి శ్రీరామునికి అంకితం చేస్తూ విరమిస్తున్నాను. హరే శ్రీనివాస. హనుమాన్ జీకి జై బలో, హనుమాన్కి, రామచంద్ర మహారాజుకి జై శ్రీరామ్. అందరూ దయచేసి కూర్చోవాలండి. అందరూ కూర్చోండి. ఎవరు కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్రస్తుతం మన యొక్క అందరూ దయచేసి కూర్చోవాలండి. అందరూ కూర్చుంటేనే మన యొక్క పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషను మనకు అందుతుంది. మీరు మాతో సహకరించాలి. ఇంతసేపు చక్కగా ఉన్నాం, దీన్నే కొనసాగిద్దాం. దయచేసి కూర్చోవాలమ్మా. ముందున్న వాళ్ళు కూడా కూర్చుంటే పరమ పూజ్యులైన శ్రీ శ్రీ సుభేంద్ర తీర్థ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. श्री गुरुभ्यो नमः. हरि ओम. कपिकटकधुरीण कार्मकन्यस्तबाणः क्षपित दिविज सैन्य क्षत्रियेष्वग्रगण्यः जलधि रचित सेतुर्जानकी तोष हेतुः पथिपति गुणसान्द्र पातु मां रामचन्द्रः. अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनंदतीर्थमदलं भजे तापत्रयापहम्. पूज्याय राघवेन्द्राय सत्यधर्म रताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे. सर्वेपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, सर्वे सुगुणशालिनः. వేదికపై ఆసీనులైనటువంటి మా మిత్రులు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం స్థాపితమైనటువంటి శ్రీ విద్యారణ్యుల వారి పీఠాధిపతులైనటువంటి స్వామి వారిని మనసారా అభినందిస్తూ, అలాగే ధార్మిక ప్రవర్తక వక్త గారు, అలాగే మన విశ్వ హిందూ పరిషత్ ముఖ్యస్థులైనటువంటి శ్యామ్జీ గారు, తదితర వేదిక పైన ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, వేదిక ముంభాగంలో ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి విద్యార్థులారా, అలాగే సనాతన హిందూ ధర్మ అభిమానులారా, ఈరోజు
పరమ పవిత్రమైనటువంటి ఉత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. సనాతన హిందూ ధర్మం విశ్వంలోనే అత్యంత గొప్పదైనటువంటి ధర్మం. దీనికి సమానమైనటువంటిది, మిన్న అయినటువంటిది ధర్మం మరొక్కటి లేనే లేదు. ఇలాంటి హిందూ ధర్మంలో చెట్టును, రాయిని, నీళ్లను, సూర్య భగవాన్ని, అగ్నిని, ప్రతిదాన్ని పవిత్రంగా భావించి అందులో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ఒక సంస్కృతి మన సనాతన హిందూ సంస్కృతి. ఇలాంటి హిందూ సంస్కృతిని మనమందరం కూడా గట్టిపరచాలి. హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని భావి తరాలకు మనం చాటి చెప్పాలి. దాని యొక్క పరిరక్షణ అనేటువంటిది మనందరి బాధ్యత. ఈరోజు విధర్మీయులు మన హిందూ దేవి దేవతల మూర్తులను, ఆరాధనను ఎంతో అపహాస్యంగా చిత్రీకరించి వక్రీకరిస్తున్నారు. దీన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలి. అంతేకాకుండా విధర్మీయుల ఆశలకు మనం లోబడి మన ధర్మాన్ని, మన తనాన్ని మనం విడనాడకూడదు. ఈ ధర్మం చాలా గొప్పది. అందువల్లనే ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత అన్నారు మన పెద్దలు. ఎవరైతే ధర్మాన్ని నాశనం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు అడుగు వేస్తున్నారో వారిని ఆ ధర్మమే నాశనం చేస్తుంది. ఎవరైతే ధర్మాన్ని పరిరక్షిస్తారో ఆ ధర్మమే అన్ని ఇబ్బందులను పరిహారం చేసి ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది. అందువల్ల ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఇలాంటి గొప్ప ధర్మం మన హిందూ ధర్మం. ఆ ధర్మాల్లో భిన్నత్వంలో ఏకత్వంగా మనం వివిధ దేవతారాధనలను మనం గావిస్తున్నాం. విఘ్నేశ్వరుని ఆదరిస్తాం, గురుపీఠాలను పూజిస్తాం, ఆంజనేయ స్వామిని పూజిస్తాం, రాముల వారిని పూజిస్తాం, అమ్మవారిని పూజిస్తాం, ఇలా గ్రామ దేవతలను పూజిస్తాం. భిన్నత్వంలో ఏకత్వంగా మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి. అందులో ముఖ్యంగా హిందూ మతంలో వివిధ సాంప్రదాయాలను కలిపేటువంటి ఏకైక దేవుడు ఉంటే ఒక పరమశివుడు, మరొకటి ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు, వీరశైవులు కావచ్చు, అలాగే శ్రీ వైష్ణవులు కావచ్చు, వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి సమగ్ర హిందువులందరూ కూడా ఆరాధించేటువంటి దేవతలు విఘ్నేశ్వరుడు, అలాగే ఆంజనేయ స్వామి. ఇలాంటి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవంగా ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామిని మనసారా మనమందరం కూడా ఆరాధించాలి. ఈ కాలంలో ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, అనుగ్రహం అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో రాయలసీమ అని కాదు, రతనాల సీమగా పిలువబడేటువంటి మన రాయలసీమలో చాలా గొప్ప కార్యక్రమాన్ని అనంతపుర జిల్లా కేంద్రంలో ఏర్పరచడం జరిగింది. సామూహికంగా వివిధ కాలేజు, అలాగే స్కూల్ విద్యార్థులను అందరినీ కూడా వేల సంఖ్యలో ఏకత్ర సమావేశం పరుస్తూ అందరిలో సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని మేల్కొల్పడానికి ఈ యొక్క సామూహిక హనుమాన్ చాలీస్ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ హనుమాన్ చాలీస్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. 16వ శతాబ్దంలో గొప్ప కవిగా భక్తి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి శ్రీ తులసీదాస్ గారు పవిత్ర గంగా తీరంలో వారణాసి కాశీ క్షేత్రంలో ఆయన నివసిస్తూ
దాదాపుగా తన జీవితాన్ని గంగా తీరంలోనే గడిపినటువంటి గొప్ప రచయిత, కవి, భక్తి సాహిత్యాన్ని అందించినటువంటి వ్యక్తి గంగా తీరంలో నివసిస్తూ ముఖ్యంగా మనకు ఈ యొక్క రామాయణాన్ని, హనుమాన్ చాలీస్ మొదలగు భక్తి సాహిత్యాన్ని అందించారు ఆయన. ఈ హనుమాన్ చాలీసును రచించేటప్పుడు ఆంజనేయ స్వామిని వివిధ శబ్దాలతో, భక్తి భావాలతో ఆయన హనుమాన్ చాలీస్ ద్వారా కీర్తించినప్పుడు ప్రతిరోజు వానరుడి రూపంలో ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ ఆయన రాసినటువంటి హనుమాన్ చాలీసును అంతా తుడుచుతా ఉన్నాడట. ఎందుకు అని ఆయనకు కలలో భగవంతుడు ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ, అయ్యా, నా స్వామిని కొలవక, నా స్వామిని స్తుతించక కేవలం నన్ను మాత్రం నీవు స్తుతించావు, నేను దీంతో సంతోషపడను అని చెప్పేసి సూచనలు అందించిన తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి, మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి రాముల వారిని, మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముల వారిని స్తుతి రూపంగా ఆయన స్తుతించి ఆ హనుమాన్ చాలీసుకు చేర్చినప్పుడు అది హనుమాన్ చాలీస్ పరిపూర్ణమైంది. ఆనాటి నుండి నేటి వరకు కూడా అది రాముల వారి, ఆంజనేయ స్వామి వారి స్తుతి రూపంగా, భక్తి సాహిత్యంగా మన రాష్ట్ర భాషలో రచించబడినటువంటి కృతిగా అది పేరు పొందింది. 40 పద్యాలతో కూడినటువంటి హనుమాన్ చాలీస్ చాలా గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఇలాంటి హనుమాన్ చాలీసును ప్రతి ఒక్కరితో పారాయణం గావించి అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగజేయాలి. అంతేకాకుండా ఆయనకున్నటువంటి దీక్ష, పట్టుదల, ధర్మ రక్షణ సామర్థ్యం మనం కూడా ఆయన ఆశీస్సులతో పొందాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. ఆంజనేయ స్వామిని మనం కొలవడం వల్ల మనకు లభించేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి తరుణంలో ఎందుకు, ఎలా, ఏమిటి అనేటువంటి ప్రశ్నలు మనలో ఎప్పటికీ ఉంటుంది. దానికి ముందుగా జవాబును మనం తెలుసుకుంటే అందులో మహత్యం అనేటువంటిది మనకు కలుగుతుంది. శాస్త్రాలలో ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ప్రార్థన ద్వారా మనకు లభించేది ఏమిటి అంటే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్పారు. ఇవన్నీ మనకు లభిస్తాయి. ఏమి అంటే బుద్ధి. మనకు బుద్ధి ఉంది అంటే ఆ బుద్ధి ఉంటే చాలదు, సన్మార్గంలో అది ప్రవర్తించాలి. అందువలన బుద్ధి, బలం, మనకు ఏ కార్యాన్ని మనం చేయాలన్నా కూడా మనకు బలం అనేటువంటిది కావాలి. అలాంటి బలాన్ని, యశోధైర్యం, కీర్తి అనేటువంటిది మనకు కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కీర్తిని అపేక్షిస్తాడు. కనుక యశోధైర్యం, ఏ కార్యాన్ని మనం చేయాలన్నా కూడా ఈరోజు వివిధ మతాల ఒక తాకిడితో మన మతాన్ని కాపాడుకోవాలి, మన మత గొప్పతనాన్ని చాటాలి అనేటువంటి ధైర్యం మనకు కావాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే మనకు జరగదు. అలాంటి యశోధైర్యం, నిర్భయత్వం, మనం చేసేటువంటి మంచి కార్యం, ధర్మ పరిరక్షణ, వీటన్నిటికీ కూడా ఏ గవర్నమెంట్కు కానీ, ఏ చట్టాలకు కానీ, ఏ ఇతర మతాలకు కానీ మనం భయపడకూడదు. మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి శ్రీ అంబేద్కర్ గారు పవిత్ర సంవిధానంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కానీ, రైట్ టు వర్షిప్ అనేటువంటి అధికారాన్ని మనకి ఇచ్చింది మన సంవిధానం, భారత సంవిధానం. ఏ ఏ మతాల వారు వారి యొక్క మత గ్రంథాలను, మతం యొక్క ఆచారాలను, మతం యొక్క సాంప్రదాయాలను పాటించడానికి ఏ చట్టం కూడా మనకు అడ్డం రాదు. అలాంటి విషయాలు మనకు తెలవాలి అంటే మనకు భయం ఉండకూడదు, నిర్భయత్వం, అరోగత అన్నారు. ఇవన్నీ మాకు తెలుసండి, ధైర్యం ఉంది, అంతా ఉంది, మాకు ఆరోగ్యం లేదు, రోగగ్రస్తులుగా ఉన్నాము అంటే మనం వీటన్నిటిని ఏమీ చేయలేకపోతాం. అందువల్ల అరోగత, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి
స్మరణతో మనకు లభిస్తుంది అంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క వివిధ మహత్యాలను పొందుపరిచినటువంటి ఈ హనుమాన్ చాలీస్ ద్వారా మనం ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్టయితే, ఆరాధించినట్టయితే మాకు ఇవన్నీ లభిస్తాయి. ఈరోజు మన యొక్క ధర్మాన్ని, మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎన్ని ఒడదొడుగులు ఉన్నాయి. ఇతర మతాల వారు వారి యొక్క ధర్మాచరణను వారు స్వేచ్ఛతో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేస్తారు. మన ధర్మాచరణాన్ని మనం చేయడానికి మనకు ఏ గవర్నమెంట్ కానీ, రూల్స్ కానీ, తదితర ఇవన్నీ కూడా మాకు అడ్డు వస్తున్నాయంటే సనాతన హిందూ ధర్మానికి ముఖ్యమైనటువంటి పుట్టినిల్లు అనేటువంటి మన భారతదేశంలో సనాతన హిందూ ధర్మం యొక్క పరిరక్షణ కోసం మనం ఇంత పాల్పడాలా అనేటువంటి ఒక ప్రశ్న మనలో వస్తుంది. మనమందరం కూడా కలిసికట్టుగా, కులాలకు అతీతంగా మనమందరం కూడా సంఘటితులై హిందువులందరం కూడా బంధువులం అనేటువంటి భావనతో ముందడుగు వేసినట్టయితే ఏ చట్టాలు కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ రూల్స్ కానీ మన సముదాయాన్ని ఆపలేవు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాంటి ఒక ఉద్దేశంతో జిల్లా కేంద్రమైనటువంటి ఈ అనంతపురంలో చాలా గొప్ప కార్యక్రమాన్ని, సామూహిక హనుమాన్ చాలీసా అనేటువంటి ఒక పారాయణ కార్యక్రమాన్ని ఏర్పరిచారు. తద్వారా ప్రతి ఒక్కరికి బుద్ధి, బలం, యశోధైర్యం మొదలగు గుణాలు మనకు కలగాలి. తద్వారా మన ధర్మం యొక్క మహత్యం మనకు తెలవాలి. మనం మన ధర్మాన్ని విడనాడకూడదు. భావి తరాలకు, నేటి బాలులే రేపటి పౌరులు ఉన్నారు. అందువల్ల ఏదో పెద్దలు కలిసి ఈ పారాయణాన్ని కాలక్షేపంగా చేసుకోవడం కాదు, భావి తరాలకు మన దేశం యొక్క భద్రమైనటువంటి గుణాలు భావితరం వారిలో ఈ యొక్క మేల్కొలుపు అనేటువంటిది చేయడం మనకు ఎంతో అవసరం. అలాంటి తరుణంలో పిల్లలను, కాలేజ్, స్కూల్ పిల్లలను అందరినీ కూడా ఇక్కడ సమావేశం పరుస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరచడం ఎంతో సంతోషంగా ఉంది. అభినందనీయమైనటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, మన యావత్ భారతదేశంలో సనాతన హిందూ ధర్మం యొక్క శంఖారావం బాగా మనం మోగించాలి. అంతేకాకుండా మన హిందూ దేవాలయాలు, మఠమాన్యాలు, ధర్మసత్రాలు వీటికి స్వయం ప్రతిపత్తి అనేటువంటిది మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇతర మతాల యొక్క మత సంస్థలకు కానీ, వారి ప్రార్థనా స్థలాలకు కానీ లేనటువంటి చట్టాలు కేవలం మన హిందూ దేవాలయాలకు, మఠమాన్యాలకు ఎందుకు అనేటువంటి ఆగ్రహం మనం వ్యక్తం చేయాలి. అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టుగా మనలో మనం ఊరికే ఉన్నట్టయితే ఏ గవర్నమెంట్ కానీ, ఏ చట్టాలు కానీ మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకు రావు. వాటన్నిటినీ మనం అధిగమించి మన పోరాటం ద్వారా, శాంతియుతమైనటువంటి పోరాటం ద్వారా, నియమమైనటువంటి పోరాటం ద్వారా మన హిందూ ధర్మ పరిరక్షణ, అలాగే హిందూ బంధువులకు అన్ని విధాల మేలు, అలాగే మన దేవాలయాలు, మన మఠమాన్యాలు, మన ధర్మసత్తాల యొక్క స్వయం ప్రతిపత్తిని మనం కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా ఇది కేవలం ప్రారంభంగా మనం భావించి ఇంత గొప్ప స్పందన అనేటువంటిది ఈ జిల్లా కేంద్రంలో రావడం చాలా సంతోష విషయమైంది. దీని యొక్క వ్యవస్థాపకులకు, ఆర్గనైజర్స్కు వీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మరొక వారు మన హంపి విద్యారణ్య పీఠాధిపతులను, వేదికపైనటువంటి ఆహ్వానితులందరినీ కూడా అభినందిస్తూ అందరినీ కూడా మనం ఈ యొక్క హిందూ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేద్దాం, కలిసి అడుగులు వేద్దాం. అంతేకాకుండా మేము మన రాఘవేంద్ర స్వాముల వారి మఠం తరపున మీ వెంట మేము ఎల్లప్పుడూ ఉన్నాము అనేటువంటి ధైర్యాన్ని సభాముఖంగా తెలియపరుస్తూ ఈ యొక్క సంకుచితమైనటువంటి వివిధ మన హిందువుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయాన్ని పక్కన పెట్టి మనమందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం, సమయం ఇప్పుడు ఆసన్నమైంది అని చెబుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరు పేరున విద్యార్థులందరినీ కూడా
మనసారా దీవిస్తూ ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకందరికీ కలుగుగాక, ఈ వ్యవస్థాపకులకు కలుగుగాక, మనందరికీ కూడా కలుగుగాక అని కోరుకుంటూ, కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు జాతి మతాలకు అతీతంగా, భాషా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని తమ దగ్గరకు రప్పించుకుని వారి కష్ట కార్పణ్యాలను పరిహారం చేస్తూ వారిని అనుగ్రహిస్తున్నారు. అలాంటి రాఘవేంద్ర స్వాముల వారి పీఠం మీ వెంట ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా మాధ్యమాల ద్వారా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసరింపజేసేటువంటి మాధ్యమ మిత్రులను కూడా అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పేరు పేరున సహకరించిన అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై హిందూ ధర్మానికి. మన హిందూ ధర్మం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి, అలాగే దానికి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది కలగకూడదు అనేటువంటి సంకల్పం, దృఢ సంకల్పం మనలో ఉండాలి అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటికే ఇది ప్రారంభంగా కొన్ని వేల మందితో మనం చేయడం జరిగింది. ఇక విరాట్ సమ్మేళనం 50,000 మందికి పైగా ఈ యొక్క మాతృరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు. దత్తాత్రేయాది వైకుంఠం నారాయణ మహం భజే. మనోజవం మారుతపుణ్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరూపముక్తం శ్రీరామదూతం శిరసా నమామి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతం పునః పునః. హంపి క్షేత్రాధిపతి అయినటువంటి విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరిదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి చాలీసా పారాయణం ఇక్కడ మనం నిర్వహించుకున్నాము, ఆ యొక్క పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క హనుమాన్ చాలీసా సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రాలయ పీఠాలయ స్వామి వారికి నమస్కరిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, కార్యకర్తలకు, భక్తులకు, పిల్లలకు, బాల బాలికలకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. అయ్యా చప్పట్లు కొట్టకూడదు. చప్పట్లు ఎవరు కొట్టాలంటే కళాకారులకు కొట్టాలి, భజనప్పుడు కొట్టాలి, తర్వాత రాజకీయ నాయకులు కొట్టాలి. స్వామీజీలు కానీ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జయగోడ హనుమాన్ చాలీసా చదువుతున్నాం, పారాయణం